సడన్గా మీకు స్టడీ చేయాలనిపిస్తే బిఎల్బియో లేకపోతే లోగోస్ పెద్ద యాప్స్లోకి వెళ్ళి క్లమ్జీగా ఉన్న ఆ స్టడీని చేయలేను, అంత పొర నేను అక్కడ పెట్టలేను అనుకుంటే కనుక సింపుల్ యాప్ అనమాట ఇది. ఎస్పెషల్లీ గ్రీక్ హిబ్రూ వర్డ్స్, అలాగే ఆ పదం వేరే చోట ఎక్కడ వాడబడింది అని సింపుల్గా మనం చదువుకుంటుండగానే సింగిల్ క్లిక్లో మనం బైబిల్ స్టడీ చేయడానికి ఒక యాప్ ఉంది. ఏ విధంగానైనా సరే లేఖన పరిశోధన అనేది మనం చేయాలి, బైబిల్ స్టడీ అనేది మనం చేయాలి క్రైస్తవులంగా. చలో, మనం కొన్ని రోజులుగా బైబిల్ స్టడీ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే కొంతమందికి బైబిల్ స్టడీ అనగానే ఆ గజిబిజి ఇంటర్ఫేసు, ఆ క్రాస్ రెఫరెన్సెస్, అదా స్టడీ అదంతా కూడా పెద్ద తతంగం కదా. బైబిల్ స్టడీ అంటే అది మన తలకు మించిన వ్యవహారం అనుకోవచ్చు. కొంతమందికి ఆ కాంప్లికేటెడ్ థింగ్స్ ఇష్టం ఉండదు. కొంచెం డీప్గా వెళ్ళటమైనా లేకపోతే చైన్ లింక్స్ తోటి అలా వెళ్ళటమైనా ఒక్కొక్కరికి ఒక మనస్తత్వం ఉంటుంది. కాబట్టి నేను సింపుల్గా మా నాన్న మనం బైబిల్ చదువుకుంటూ వెళ్తుండగా నాకు సడన్గా ఏదైనా డౌట్ వచ్చి బైబిల్ స్టడీ చేయాలనుకుంటే ఏదో కొద్దిగా స్టడీ, ఎస్పెషల్లీ గ్రీక్ హిబ్రూ వర్డ్స్, అలాగే ఆ పదం వేరే చోట ఎక్కడ వాడబడింది అని సింపుల్గా మనం చదువుకుంటుండగానే సింగిల్ క్లిక్లో మనం బైబిల్ స్టడీ చేయడానికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ఏంటంటే, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి లిటరల్ వర్డ్ అని సెర్చ్ చేయండి. లిటరల్ వర్డ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇదిగో నేను ఇన్స్టాల్ చేసి ఉంచాను ఆల్రెడీ. దాన్ని బట్టి ఓపెన్ చేయండి. ఈ లిటరల్ వర్డ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసి చూడండి, పైన జెన్సిస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈఎస్వి, ఇక్కడ 4 వెర్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. NASB 95, LSB లెక్సమ్ స్టాండర్డ్ బైబిల్, ఆ తర్వాత ESV, KJV ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. నేను సాధారణంగా కేజేవి కాదు, ESV ఇచ్చేస్తాను. సో ESV మనం పెట్టుకుని స్టడీ చదువుకుంటూ ఉండొచ్చు అనమాట. మనం టెక్స్ట్ సైజ్ అది పెంచుకుని, సో కొంచెం టెక్స్ట్ సైజ్ పెంచుతున్నాను. ఇక్కడ రీడర్, ఇక్కడ సెట్టింగ్స్ అవన్నీ కూడా నేను ఈరోజు అయితే చెప్పను, కానీ సింపుల్గా ఎక్కువ కాంప్లికేటెడ్ చేయకుండా ఉండటం కోసం చెప్తున్న యాప్ కాబట్టి సింపుల్గా తక్కువ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చదువుకుంటున్నాం, ఇలా చదువుకుంటూ వెళ్తాం. చదువుతుండగా సడన్గా మనకు ఒక పదము ఏదో తగిలింది, ఎక్స్పాన్స్ లేదా హెవెన్స్. చూడండి, ఇంకా చాలా, లేకపోతే ఇంకా గాడ్ అనే పదం చూద్దాం ఎందుకు వచ్చింది. గాడ్ అనే పదం అసలు మీరు రీసెర్చ్ చేయాలనుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండా గాడ్ అనే పదాన్ని లాంగ్ ప్రెస్ చేయండి, అంతే. ఇక్కడ మనకి కింద స్టడీ వస్తుంది. గాడ్ అనగా ఇక్కడ చూడండి, ఎలోహీమ్, ఇది నౌన్. ప్లోరల్ అనగా బహువచనంగా వాడబడింది. రోలర్, జడ్జ్, డివైన్ వన్స్, ఏంజల్స్, గాడ్స్, ఇవన్నీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పదం ఎన్నిసార్లు వాడబడింది ఇదిగో చూడండి, ఎన్నిసార్లు 2246 సార్లు వాడబడింది ఎలోహిమ్ అనే పదం మొత్తం బైబిల్లో. దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ స్టడీ కనిపిస్తుంది. జస్ట్ ఎంత క్లీన్గా ఉందో చూడండి, ఇంటర్ఫేస్ కూడా ఎంత క్లీన్గా ఉందో చూడండి. మనం బైబిల్ చదువుకుంటున్నాం, గాడ్ అనే పదాన్ని చూడాలనుకున్నాం, ఆ గాడ్ అనే పదాన్ని లాంగ్ ప్రెస్ చేసాం. చూడండి ఎంత నీట్గా ఉన్న బైబిల్ చాలా రేర్ అనమాట. తర్వాత చూడండి, బైబిల్ స్టడీ కూడా ఎంత నీట్గా అరేంజ్ చేస్తుంది చూడండి. 2246 టైమ్స్ ఇది వాడబడింది. అది పెంటటెక్లో 682 టైమ్స్, అనగా ధర్మశాస్త్రంలో ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 282 సార్లు, చారిత్రక గ్రంథాల్లో 817 సార్లు, విజ్డమ్ అండ్ పోయిటరీ అనగా యోబు నుండి పరమగీతం వరకు 382 సార్లు. చూడండి, మేజర్ ప్రాఫిట్స్, ఆ తర్వాత మనకి చివరిగా మైనర్ ప్రాఫిట్స్ అనగా హోషేయ నుండి చివరి వరకు, మలాకి వరకు 98 సార్లు. చూడండి ఎన్నిసార్లు ఈ పదం వాడబడింది. అలా ఇవన్నీ కనిపిస్తాయి. మీరు ఏదైనా ఒక చోట జస్ట్ పైన అలా చదువుకుంటూ వెళ్తే ఆ పదం, ఇప్పుడు గాడ్ అనే పదం కాబట్టి ఇన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నది చూపిస్తుంది. కానీ అదే మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ వర్డ్ మీకు సడన్గా ఒక పదము సడన్గా మీకు క్యాచ్ అయింది అనుకోండి, దానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ డిఫరెంట్గా ఎలా వాడబడింది దాన్ని క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి ఆ స్టడీలోకి మనం వెళ్ళిపోవచ్చు. ఆ వచనం అనమాట. సో అలా స్టడీ చేస్తుండగా మన స్టడీ అయిపోయింది, దీన్ని క్లోజ్ చేస్తాం. దీన్ని క్లోజ్ చేసేస్తే ఏమవుద్ది, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎక్కడ స్టార్ట్ చేసాం మనం, ఇక్కడ జెన్సిస్ 1లో స్టార్ట్ చేసాం కదా, అక్కడికి వచ్చేస్తాం. మీరు అలా ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మళ్ళీ వెనక్కి ఫస్ట్కి వచ్చేయచ్చు అనమాట. జస్ట్ సింపుల్ వర్డ్. మనం ఎక్కడైనా ఏదైనా సరే, సపోజ్ మన రామన్స్, ఇక చూడండి లిస్ట్ నావిగేషన్ లేదా ఈ గ్రిడ్ నావిగేషన్ అనమాట. చూడండి, ఈ గ్రిడ్ నావిగేషన్ చూడండి,
ఇలాగ ప్యారలల్గా కనిపిస్తుంది. సపోజ్ మనం రోమపత్రికలోకి వెళ్దాం. రోమన్స్ 5:1 therefore since we have been justified by faith ఇదంతా ఉంది కదా. we have also obtained access to faith. గ్రేస్ అనే పదం చూడండి. గ్రేస్ అనే పదాన్ని కరిస్ అని అర్థం. అది ఎక్కడెక్కడ వాడబడింది దాని క్రాస్ రెఫరెన్స్లు, మళ్ళీ క్రాస్ రెఫరెన్స్లు ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ క్రాస్ రెఫరెన్స్లు ఆ పదానికి. ఇది ఈఎస్వి స్టడీ కదా, ఈఎస్వి స్టడీలోంచి క్రాస్ రెఫరెన్స్. మళ్ళీ రోమన్స్ 5లోంచి మనం యాక్ట్స్ 24లోకి వచ్చాం కదా. మళ్ళీ ఇక్కడ అయిపోయిందంటే కనుక మళ్ళీ వెనక్కి రోమన్స్కి వెళ్ళిపోవచ్చు. చూడండి అక్కడ కరిస్ అనే పదం చూడండి. ఇక్కడ ఎల్ఎక్స్ఎక్స్ అంటే ఏంటంటే సెప్టుజెంట్ అనమాట. అక్కడ ఎలా వాడబడింది ఆ రెఫరెన్సెస్ అనమాట. అవన్నీ క్రాస్ రెఫరెన్స్లతో సహా ఎంత సింపుల్గా ఉందో చూడండి, ఎంత క్లీన్గా ఉందో చూడండి. ఏం లేదు, సింపుల్గా ఒకే ఒక మాట. మీరు రోమన్స్ 5 తీసుకుని చదువుకుంటున్నారు. మీకు సడన్గా క్రైస్ట్ అనే పదం తగిలింది, దాన్ని స్టడీ చేయాలనుకున్నారు. జస్ట్ క్రిస్టోస్ అనే పదం అనగా అభిషేకించబడినవాడు, ఆఫ్ థింగ్స్ అనాయింటింగ్, అది అక్కడ మీనింగ్స్, అది ఎక్కడి నుంచి లేవీకాండంలో అభిషేకం గురించి మొదలైంది. అలా చేసుకుని ఇంకా మీకు ఆ పదం 507 సార్లు వాడబడింది. గాస్పెల్స్లో ఎన్నిసార్లు వాడబడింది చూడండి. పౌలిన్ ఎపిస్టిల్స్లో చూడండి 363 సార్లు వాడబడింది అంటే క్రీస్తు అనే పదం. గాస్పెల్స్లోనేమో 79 సార్లు అయితే పౌలు పత్రికల్లో 363 సార్లు అంట. మళ్ళీ పౌలు పత్రికలు మళ్ళీ క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ రోమాలో 67 సార్లు. ఇందాక మనం పెంటటెక్ చూసాం కదా, అక్కడ పెంటటెక్ క్లిక్ చేస్తే ఆది కాండంలో ఎన్నిసార్లు, నిర్గమకాండంలో ఎన్నిసార్లు అన్ని వచ్చేస్తాయి. మనం ఎక్కడ క్లిక్ చేస్తామో మీకు అర్థమవుతుంది కదండి. ఎక్కడ క్లిక్ చేస్తామో అక్కడవే కింద కనిపిస్తాయి. మీకు అర్థం చేసుకోండి. రోమాలో క్లిక్ చేసాం, అది కనిపిస్తుంది. అదే ఫిలేమోన్లో క్లిక్ చేసాం, ఈ ఫిలేమోన్లో ఎన్నిసార్లు వాడబడింది, 8 సార్లు వాడబడింది. ఆ 8 సార్లు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే ఒకేసారి అన్ని క్లమ్జీగా కనబడిపోకుండా సింపుల్గా ఇంటర్ఫేస్ చూడ ఎంత నీట్గా ఉందో. అలా కాకుండా ఈ పైన ఆల్ఫా అని కనిపిస్తుంది కదా, ఈ ఆల్ఫా మీద క్లిక్ చేస్తే ఏ పదాలకి ఇది లెక్సికాన్స్ లింక్ ఉన్నాయో అవి అండర్లైన్ చేసి ఉంటాయి. దాని మీద సింగిల్ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇంకా మీరు లాంగ్ ప్రెస్ చేయక్కర్లేదు అనమాట. మామూలుగా చదువుతున్నాం అనుకోండి, వచనము కంప్లీట్గా హైలైట్ అయిపోద్ది. మీరు హైలైట్ చేసేసుకోవచ్చు, కావాలనుకుంటే సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా మీకు ఇక్కడ హైలైట్స్లో కనిపిస్తాయి చూడండి. నాకు హైలైట్ చేసింది ఇది, ఇప్పుడు హైలైట్ చేసింది, ఇలా హైలైట్స్ కనిపిస్తాయి. సార్ట్ బై డేట్, ప్యాసేజ్ అన్నీ రాసుకోవచ్చు. కలర్ కోడింగ్ పెట్టుకుని మనం ఆ కలర్లో ఉన్నాయి చూసుకోవచ్చు. రెడ్లో ఉన్నాయి 10 ఉన్నాయి అనుకోండి, రెడ్ మీద క్లిక్ చేస్తే రెడ్లో ఉన్నాయి కనిపిస్తాయి. అనగా రెడ్లో ఉన్నాయి వాగ్దానాలు, ఎల్లోలో ఉన్నాయి దేవుడు మనతో మాట్లాడిన రేమా వచనాలు, ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. ఇదంతా కామన్ స్టడీ అన్ని బైబిల్స్లో ఉండేదే. కాకపోతే ఇంటర్ఫేస్ అప్రోచ్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. దీన్ని అవసరమైతే ఈ హైలైట్ని మనం డిలీట్ చేయొచ్చు. మళ్ళీ హైలైట్ చేసి అక్కడ హైలైట్లోకి వెళ్ళి ఈ బ్లాక్ క్లిక్ చేస్తే పోతుంది. సో చూడండి ఎంత నీట్గా ఉందో. కాబట్టి రెగ్యులర్గా చదువుకుంటూ సడన్గా మీకు స్టడీ చేయాలనిపిస్తే బిఎల్బిఓ లేకపోతే లోగోస్ పెద్ద యాప్స్లోకి వెళ్ళి క్లమ్జీగా ఉన్న స్టడీని చేయలేను, అంత బొర నేను అక్కడ పెట్టలేను అనుకుంటే కనుక సింపుల్ యాప్ అనమాట. ఇది ట్రై చేయండి. ఏ విధంగానైనా సరే లేఖన పరిశోధన అనేది మనం చేయాలి, బైబిల్ స్టడీ అనేది మనం చేయాలి క్రైస్తవులంగా. ఆ విధంగా చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.